అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు ప్రోత్సాహకరంగా ఇచ్చేటటువంటి అవార్డులు, గతంలో వీటికి నంది అవార్డులు అని చెప్పేసి పేరుండేది. తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అయింది, మరొకవైపు తెలంగాణ రాష్ట్రం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ నంది అవార్డులను యథావిధిగా అదే పేరుతో 2014 నుంచి 19 వరకు కొనసాగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత తెలుగు సినిమా కళాకారులు నంది అవార్డులను అందుకోవడం జరిగేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సాంప్రదాయానికి అడ్డుకట్టపడింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆనాటి నుంచి మొన్న 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డు అనేటటువంటి మాటే ఎక్కడా వినిపించలేదు. వాస్తవానికి కేసీఆర్ గారు అండ్ ఆయన కుమారుడు కేటీఆర్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తమ రాజకీయ అవసరాలకు వాడుకున్నారే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళను ప్రోత్సహించినటువంటి పాపాన పోలేదు అని బాహాటంగా కాకపోయినా కూడా లోపల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి. ఈ 10 సంవత్సరాలలో ఎన్నో మంచి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రావడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలోనే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తం కూడా అవ్వడం జరిగింది. ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చినాయి, ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు కూడా రావడం జరిగింది. కానీ వాటికి ప్రోత్సాహకరంగా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం తరఫున అవార్డులు అనేది ప్రదానం చేసి వాళ్ళని గౌరవించుకోలేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నంది అవార్డులకు పేరు మార్చడం జరిగింది. ప్రజాకవి గద్దర్ గారి పేరుని ఆ అవార్డులకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు వాటిని నంది అవార్డులుగా కాకుండా గద్దర్ అవార్డులుగా పిలుస్తూ ఉన్నారనమాట. సో ఈ ఏడాది ఆ గద్దర్ అవార్డులకు పలు రకాల సినిమాలకు అలాగే యాక్టర్లకు అవార్డులు ప్రకటించడం జరిగిందనమాట. దానికి సంబంధించి చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్నటువంటి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ గారు నిన్న ప్రకటించడం జరిగిందనమాట. ఉత్తమ చిత్రంగా కల్కి చిత్రం అవార్డును పొందింది, ఫస్ట్ ప్లేస్. అలాగే రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టేల్ సినిమా, దీనికి కూడా అవార్డు రావడం జరిగింది. అలాగే మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ సినిమాని ఎంపిక చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్సింగ్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు సినిమాని ఎంపిక చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లల కేటగిరీలో 35 చిన్న కథ కాదు ఆ సినిమాని కూడా ఎంపిక చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా చరిత్ర వారసత్వం కేటగిరీలో రజాకార్ మూవీని ఎంపిక చేయడం జరిగింది. ఇక మోస్ట్ పాపులర్ మూవీగా ఆయ్ మూవీని ఎంపిక చేయడం జరిగింది. అలాగే బెస్ట్ డైరెక్టర్గా కల్కి సినిమా తీసినటువంటి నాగశ్విన్ని ఎంపిక చేశారు. అలాగే బెస్ట్ యాక్టర్గా మన పుష్పరాజ్ అల్లు అర్జున్ని ఎంపిక చేయడం జరిగిందనమాట. ఇక ఉత్తమ నటిగా బెస్ట్ యాక్ట్రెసెస్గా నివేదా థామస్ని ఎంపిక చేయడం జరిగింది 35 చిన్న కథ కాదు సినిమాకి సంబంధించి. ఎస్జే సూర్య ఆయన సరిపోదా శనివారం సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా. ఇక బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫీమేల్కి శరణ్య ప్రదీప్ని, అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ని, బెస్ట్ సింగర్గా సిద్ శ్రీరామ్ని, బెస్ట్ ఫీమేల్ సింగర్గా శ్రేయా ఘోషల్ని, బెస్ట్ కామెడీ యాక్టర్స్గా సత్య వెన్నెల కిషోర్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక చైల్డ్ ఆర్టిస్టుల వరకు వస్తే అరుణ్ దేవ్ 35 చిన్న కథ కాదు సినిమాకి, అలాగే హారిక మెర్సీ కిల్లింగ్ సినిమాకు వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందనమాట. అంతా బాగుంది, కానీ ఈ లిస్ట్లో ఉన్నటువంటి 2 పేర్లను చూసినప్పుడు మాత్రం ఈ జ్యూరీ మెంబర్స్ ఏం చూసి వాళ్ళను సెలెక్ట్ చేశారు అనేటటువంటి క్వశ్చన్ అయితే నాకు వచ్చింది. ఫస్ట్ పాయింట్, ఉత్తమ 3వ చిత్రంగా లక్కీ భాస్కర్ సినిమాని ఎంపిక చేయడం నాకు ఎందుకో అంత గొప్ప నిర్ణయం కాదేమో అనిపించింది. లక్కీ భాస్కర్ సినిమా యొక్క ఇతివృత్తం అంటే ఆ సినిమా స్టోరీ ఏంటి అంటే, ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక బ్యాంకులో పనిచేస్తుంటాడు. ఆ బ్యాంకులో వచ్చేటటువంటి జీతం అతని కుటుంబ అవసరాలకు సరిపోదు. అందుకోసం అని చెప్పేసి అతను తనకు ఉద్యోగం ఇచ్చినటువంటి బ్యాంకును మోసం చేసి అక్రమంగా దోపిడీలు చేసి డబ్బులు సంపాదించేటటువంటి మాఫియాతో చేతులు కలిపి భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి అక్రమంగా డబ్బులు సంపాదించి దేశం వదిలి పారిపోతాడు. అది ఆ సినిమా స్టోరీ. ఈ సినిమాని ఉత్తమ చిత్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం అనేది సమాజానికి ఏ రకమైనటువంటి సందేశాన్ని వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆర్థిక ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఆర్థిక ఉగ్రవాదం తప్పు కాదు అని చెప్పేసి సమాజానికి మెసేజ్ పంపుతూ ఉన్నారా?
ఈ గత 11 సంవత్సరాలలో సందేశాత్మక చిత్రాలు ఎన్నో వచ్చినాయి, గొప్ప గొప్ప సినిమాలు వచ్చినాయి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బలగం సినిమా ఒకటి వచ్చింది. అదే తెలంగాణ ప్రాంతంలోనే అదే యాక్టర్ చేసినటువంటి మల్లేశం అనే సినిమా కూడా వచ్చింది. ఆ రెండు ఎంత గొప్ప సినిమాలు. ఆ రెండిటికి మించి ఈ లక్కీ భాస్కర్ సినిమాలో ఏముంది? సమాజాన్ని పెడదోవ పట్టించేటటువంటి సినిమా కాకపోతే కమర్షియల్గా ఆ సినిమాకి ఎన్నైనా డబ్బులు వచ్చి ఉండొచ్చు, కమర్షియల్గా ఆ సినిమా సూపర్ హిట్ అయి ఉండొచ్చు, ఎమోషనల్గా ఆ సినిమా జనాలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు కనెక్ట్ అయి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఆ సినిమా ఇతివృత్తం అనేది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేటటువంటి సినిమా అది. ఆ సినిమాలో హీరో దేశ ఆర్థిక వ్యవస్థను మోసం చేసి, దేశంలో ఉన్నటువంటి చట్టాలను మోసం చేసి ఇతర దేశాలకు పారిపోయి అక్కడ దర్జాగా రాజ్యం వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి సినిమాను కనుక మీరు ఉత్తమ చిత్రం అని చెప్పేసి సపోర్ట్ చేసి దానికి అవార్డు ఇస్తే, విజయమాల్యను, నీరజ్ మోడీని, ఇట్లా దేశాన్ని మోసం చేసి పారిపోయినటువంటి ఆర్థిక మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయమని మీరు ఇండైరెక్ట్గా జనాలకు చెప్పినట్టే. ఈ లక్కీ భాస్కర్ సినిమాకి మాత్రం అవార్డు ఇవ్వడం అనేది నాకైతే సుత్తరాము నచ్చట్లేదు. అసలు ఏముంది ఆ సినిమాలో? ఎస్, మిడిల్ క్లాస్ ప్రజల యొక్క కష్టాలను చూపించారు, ఒప్పుకుంటాం. మిడిల్ క్లాస్ మనుషుల యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో చూపించారు, ఒప్పుకుంటాం. అలాగని చెప్పేసి దేశాన్ని దోచుకోమని చెప్పేసి ఈ సినిమాకు అవార్డు ఇచ్చి మాకు చెప్తే మేము ఒప్పుకోలేం కదా. ఎందుకంటే ఈ దేశ సమగ్రత పైన మాకు బాధ్యత ఉంది. మేము అట్లాంటి ఆర్థిక నేరాలు చేయలేం. దయచేసి జ్యూరీ సభ్యులు కూడా మరొక్కసారి ఈ లక్కీ భాస్కర్ సినిమా పైన పునరాలోచన చేయాలని చెప్పేసి నా తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.